కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ముగింపు సందర్భంగా ఆ ముగింపు వేడుకను ఖమ్మంలో జరపడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ నిర్ణయించడం జరిగింది. అంటే జాతీయ స్థాయిలో ప్రారంభ సభ కాన్పూర్లో జరిగితే ముగింపు సభ ఖమ్మంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది. తెలంగాణకు అవకాశం ఇచ్చింది. తెలంగాణలో ఖమ్మంలో జరుపుతూ ఉన్నాం. ఈ ఖమ్మంలో జరిగేటువంటి బహిరంగ సభకు కొన్ని లక్షలాది మంది హాజరవుతున్నారు. రేపే ఈ కార్యక్రమం. ఓ 10,000 మంది మన జనసేవాదళ్ కార్యకర్తలు కూడా రెడ్ షర్ట్ వాలంటీర్స్ అంటాం, వాళ్ళు కూడా కవాతు తొక్కుతున్నారు. వేలాది మంది మహిళలు కూడా పాల్గొంటున్నారు. ఆ విధంగా ఒక ఎన్నడూ చూడనటువంటి గొప్ప బహిరంగ సభని ఖమ్మంలో చూడబోతున్నాం. ఖమ్మం మొత్తం ఒక ఎర్ర సముద్రం లాగా రేపు మారబోతూ ఉంది. అది రేపే జరగబోతుంది. ముఖ్యమంత్రి గారిని సౌహార్ద సందేశం ఇవ్వడానికి వారిని ఆహ్వానించాం. ఎందువల్లంటే కమ్యూనిస్ట్ పార్టీ మా విధానాలు మాకున్నా అక్కడ ఆ పార్టీని మేము ప్రజాతంత్ర పార్టీగా, డెమోక్రటిక్ పార్టీగా కాంగ్రెస్ని భావించబట్టే ఇండియా కూటమిలో అందరం కలిసి ఉన్నాం. అందువలన కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఆయన కూడా అనేక సందర్భాల్లో కమ్యూనిస్టులు ఉండాలి, కమ్యూనిజం ఉండాలి అనే ఎక్కువగా భావించే వ్యక్తి. వచ్చి కాస్త 4 మంచి మాటలు చెప్తే కొత్త తరానికి ఒక గొప్ప సందేశం యంగర్ జనరేషన్కి పోతున్న ఉద్దేశంతో ఆయన మేము ఆహ్వానించాం. ఆ ఫోనే 34 నిమిషాలు 32. కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ముగింపు సందర్భంగా ఆ ముగింపు వేడుకను ఖమ్మంలో జరపడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ నిర్ణయించడం జరిగింది. అంటే జాతీయ స్థాయిలో ప్రారంభ సభ కాన్పూర్లో జరిగితే ముగింపు సభ ఖమ్మంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది. తెలంగాణకు అవకాశం ఇచ్చింది. తెలంగాణలో ఖమ్మంలో జరుపుతూ ఉన్నాం. ఈ ఖమ్మంలో జరిగేటువంటి బహిరంగ సభకు కొన్ని లక్షలాది మంది హాజరవుతున్నారు. రేపే ఈ కార్యక్రమం. ఓ 10,000 మంది మన జనసేవాదళ్ కార్యకర్తలు కూడా రెడ్ షర్ట్ వాలంటీర్స్ అంటాం, వాళ్ళు కూడా కవాతు తొక్కుతున్నారు. వేలాది మంది మహిళలు కూడా పాల్గొంటున్నారు. ఆ విధంగా ఒక ఎన్నడూ చూడనటువంటి గొప్ప బహిరంగ సభని ఖమ్మంలో చూడబోతున్నాం. ఖమ్మం మొత్తం ఒక ఎర్ర సముద్రం లాగా రేపు మారబోతూ ఉంది. అది రేపే జరగబోతుంది. ముఖ్యమంత్రి గారిని సౌహార్ద సందేశం ఇవ్వడానికి వారిని ఆహ్వానించాం. ఎందువల్లంటే కమ్యూనిస్ట్ పార్టీ మా విధానాలు మాకున్నా అక్కడ ఆ పార్టీని మేము ప్రజాతంత్ర పార్టీగా, డెమోక్రటిక్ పార్టీగా కాంగ్రెస్ని భావించబట్టే ఇండియా కూటమిలో అందరం కలిసి ఉన్నాం. అందువలన కమ్యూనిస్ట్ పార్టీ గురించి ఆయన కూడా అనేక సందర్భాల్లో కమ్యూనిస్టులు ఉండాలి, కమ్యూనిజం ఉండాలి అనే ఎక్కువగా భావించే వ్యక్తి. వచ్చి కాస్త 4 మంచి మాటలు చెప్తే కొత్త తరానికి ఒక గొప్ప సందేశం యంగర్ జనరేషన్కి పోతున్న ఉద్దేశంతో ఆయన మేము ఆహ్వానించాం.